హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రాతకాల సమయమందు మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకుంటకు నా దేవుడు నాకు అనుగ్రహించిన ఈ యొక్క ధన్యతను బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాలము వాక్యంతో ఈ యొక్క దినమును మనం ప్రారంభించుకుందామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకొందను. ఆమేన్. అబ్బా, ఎంత గొప్ప వాక్యం అండి. నిజంగా మన ఆత్మీయ జీవితాలకి ప్రోత్సాహకరమైన వాక్యం కదా. ఏమంటున్నాడు యేసయ్య? భయపడద్దు, దిగులు పడద్దు, నీకు సహాయం చేయవాడని నేనే అంటున్నాడు. ఎవరు చెప్తారండి ఇవాళ రేపు మనకి ఇలాంటి మాటలు? ఆదరణతో కూడిన మాటలు, ధైర్యంతో నింపే మాటలు. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చి మన పొరుగువాని దగ్గరకో, మన బంధువుల దగ్గరికో, లేకపోతే మన స్నేహితుల దగ్గరకో, మనకైన వారి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, మన సమస్య వారికి విన్నవించుకున్నప్పుడు, లేదు నేను నీకు సహాయం చేస్తానని అంటారు. కానీ తర్వాత కరెక్ట్ సమయంలో వారు మనకి హ్యాండ్ ఇస్తారు. మనకి సహాయం చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు? వారు వెనుదిరుగుతుంటారు. మన భయాన్ని వారికి విన్నపించుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎగతాళి చేస్తారు. కానీ ఒకసారి యేసయ్య దగ్గరికి వెళ్ళి చూద్దామా? ప్రభువా, నాకు ఈ భయం ఉంది నాయన. ప్రభువా, నాకు ఈ దిగులుంది, నీవే నాకు సహాయం చేయని చెప్పి ఆయన సమక్షంలో నిలబడితే యేసయ్య ప్రేమతో నిన్ను నన్ను దగ్గరికి తీసుకొని భయపడద్దు, దిగులు పడద్దు, నీకు సహాయం చేయవాడని నేనే. ఏంటిది నీ భయానికి కారణం ఏంటి చెప్పు? ఎవరు నిన్ను భయపెడుతున్నారు? నీ దిగులుకు కారణం ఏంటి? నీ అప్పుల బాధ, నీ అనారోగ్య సమస్య, నీ ఇరుగు పొరుగు వారా? ఏంటిది నిన్ను భయపెడుతుంది? ఎటువంటి పరిస్థితులు నిన్ను భయపడుతున్నాయి? యేసయ్య దగ్గరికి రా. చింతించే అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదు. యేసయ్య దగ్గరికి రా, పరిగెత్తుకుంటే యేసయ్య దగ్గరికి రా. అంటుంది కదా వాక్యము, నీకు సహాయం చేయవాడని నేనే అంటున్నాడు యేసయ్య. ప్రభువా, నాకు సహాయం కావాలని ఆయన దగ్గరికి వెళ్దాము, ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రభువా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద భయమైనా సరే. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు బలిష్ఠుడు, గొప్పవాడు, బలవంతుడైన దేవుడిని మనం ఆధారం చేసుకొని ఆయన సమక్షంలో నిలబడదాం. మన మనసులో ఉన్న భయాలు, భీతి, దిగులు అంతా ఆయన సన్నిధిలో పెడదాం. ఆయన మన చింతను దూరం చేస్తాడు, మన భయాన్ని కొట్టివేస్తాడు, మన దిగులను కొట్టివేస్తాడు. నీతి అని తన దక్షిణ హస్తం కిందకి నడిపిస్తాడండి. ఆయన దక్షిణ హస్తం కిందకి నడిపించినప్పుడు, ఎప్పుడైతే మనం ఆయన దక్షిణ హస్తం కింద ఉంటామో, ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి కల్లోలాలు లేకుండా, కలహము లేకుండా, శాంతితో సమాధానంతో జీవనము మనం వ్యతించగలము. సమస్య ఉంటుంది, కానీ ఆయన దక్షిణహస్తం కిందకు వస్తే సమస్యలో కూడా నెమ్మది ఉంటుంది. కాబట్టి మనం అందరము పరిగెత్తుకుంటూ ఆయన దయగల దక్షిణహస్తం కిందకు వెళ్దాం. భయపడనవసరం లేదు, దిగులు లేదు, సహాయం చేయవాడు యేసయ్యే. ఆయన దక్షిణ హస్తం నీరుకు చేరుదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయం అందునైనా ప్రభా, మీరు మా దేవుడు అయి ఉన్నారు నాయన. అందుకేనైనా ప్రభు మమ్మల్ని దిగులు పడద్దు అంటున్నారు, చింతించొద్దు అంటున్నారు, భయం అక్కర్లేదు, నీకు సహాయం చేయవాడు నేనే అంటున్నారు. ఎంత గొప్ప దేవుడు మీరు తండ్రి. మా యొక్క భయాలను పక్కకు నెట్టి మాకు ధైర్యంగా మా పక్కన నిలబడేవారు మీరే యేసయ్య. ఈ లోకస్తులు మా పక్కన నిలబడరు, మా ధనము మనకు పక్కన నిలబడదు, మా ఐశ్వర్యం మా పక్కన నిలబడదు, మేము సంపాదించుకున్న జ్ఞానం మా పక్కన నిలబడదు. కేవలం నువ్వేనైనా ప్రభువా. భయాందోళన కలిగించు సమయమందు నైనా ప్రభువా, నీవే మా పక్క నుండి మాకు నైనా ధైర్యం నింపువాడవు. కాబట్టి నైనా నీ ధైర్యము మాకు దయచేసి మమ్మల్ని నడిపించి నీ సహాయం అందించండి నైనా ప్రభువా.
ఆయన ప్రభా జనులను జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజంతా వారికి మీరు తోడుగా ఉండండి, బలపరచండి. అనారోగ్యంతో బాధపరిచిన ప్రతి ఒక్కరిని దర్శించి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ గాయపడిన హస్తంతో తాకి వారికి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగాలకు వెళ్ళొచ్చిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి నాయన ప్రభా కావాల్సినది మీరు వారికి దయచేయండి. నెమ్మది శాంతితో నింపండి. చదువుకొని పిల్లలకి నాయన ప్రభు మంచి జ్ఞానంతో నింపి వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరిని దర్శించి పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపులు దయచేస్తారని ఈ దినమంతయు నీ కొరకు నాయన ప్రభా పని చేయువారుగా కుడికైన ఎడమకైన త్రొట్టిల్లక నీలో స్థిరులో ఉండేటు కృప చూపిస్తారని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీతి, ఆయన శాంతి మనకెప్పుడు తోడై ఉండును గాక. ఆమేన్.